జీజీహెచ్ వేధింపుల ఘటనలో యాక్షన్ తీసుకున్నారు అధికారులు. ప్రధాన నిందితుడు కళ్యాణ్ చక్రవర్తిని సస్పెండ్ చేశారు. అయితే ప్రస్తుతం కళ్యాణ్ చక్రవర్తి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన కోసం పోలీసుల బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు మైక్రోబయాలజీ టెక్నీషియన్ జిమ్మిరాజు, బయోకెమిస్ట్రీ టెక్నీషియన్ గోపాలకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో బీఎస్సీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులో విద్యార్థినుల పట్ల జీజీహెచ్కి చెందినటువంటి కొంతమంది సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ముఖ్యంగా ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి వికృత చేష్టలపై కళాశాల ప్రిన్సిపల్కు ఫిర్యాదు అందింది. ఈ నెల 9న కొందరు విద్యార్థినులు ఫ్యాకల్టీ దగ్గర తమ గోడును విలిపించడంతో కళాశాల అంతర్గత కమిటీ ద్వారా విచారణ జరిపించారు. మైక్రోబయాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా వ్యవహరించిన తీరును దాదాపు 50 మంది విద్యార్థినులు కమిటీ ముందు చెప్పారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ కావడంతో ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దాంతో అధికారులు నివేదిక సమర్పించగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక ముఖ్యమంత్రి ఆదేశాలతో కాకినాడ జీజీహెచ్ ల్యాబ్ అటెండర్ కళ్యాణ్ చక్రవర్తితో పాటు ల్యాబ్ టెక్నీషియన్స్ జమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అండ్ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు న్యాచురల్గా ఈ అబ్బాయితో పాటు ఇంకొక 2-3 ఇన్సిడెంట్స్ ముందు జరిగినవి చెప్తూ అలాంగ్ విత్ దిస్ కళ్యాణ్ చక్రవర్తి 3 more people పేర్లు చెప్పడం కూడా జరిగింది. ఇట్ ఈస్ వెల్ రికార్డెడ్. ఆ పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్స్లో, తర్వాత కమిటీ మెంబర్స్ ఇచ్చిన రిపోర్ట్లో ఒకతను బి జిమ్మీ రాజు, ల్యాబ్ టెక్నీషియన్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్, ఎస్ గోపాలకృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్, బయోకెమిస్ట్రీ, దెన్ ప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్, పాథాలజీ. సో ఈ 4 ల్యాబ్ టెక్నీషియన్స్ మీద సిమిలర్ అలిగేషన్స్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్ నిన్న నైట్ అరౌండ్ 9 o'clock కంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ టుడే వీఆర్ సపోజ్ టు రిసీవ్ దట్ రిపోర్ట్. అంటే జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా రిపోర్ట్ సంబంధించి మన యాక్షన్ తీసుకోవాలి. దట్ వాజ్ ద ప్లాన్. సో ఎనీవే, సో ఆల్రెడీ కొంత మీడియాలో కవరేజ్ జరిగింది వాళ్ళ కూడా. సో మన వైపు నుంచి ఆ 4 ఏమంటారు, సో 4 ల్యాబ్ టెక్నీషియన్స్ సస్పెండ్ చేసి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. And apart from that, we have taken complaint from RMC principal గారి దగ్గర నుంచి, and we have reported to police also to initiate criminal action.